నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్, అడ్వకేట్. మిత్రులారా, ఈ పుస్తకం చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలు అనే ఈ పుస్తకాన్ని మీకు అర్థమయ్యే భాషలో అన్ని చట్టాలను పొందపరిచి ప్రజలకు ఉపయోగపడేలాగా రాసింది మనమే. ఇందులో పేర్కొన్న అంశం ఏంటి అనే దాని గురించి వివరించే ప్రయత్నం చేస్తా. ఇందులోని ఒక ప్రశ్న ఏంటి అని అంటే, ఒక తండ్రికి జన్మించిన సోదరులలో ఒక సోదరుడు మరియు తండ్రి కుమ్మకైపోయి వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తిని ఒక సోదరుడికి వారి వాటా ఇవ్వకుండా తండ్రి మరియు కుమారుడు కలిసి వేరే వ్యక్తులకు అమ్మివేశారు. ఎవరైతే వాటా పొందలేదో ఆ సోదరుడు వాటా కోరుతూ కేసు ఫైల్ చేయవచ్చా? రైట్ మిత్రులారా, మన దేశంలో హిందూ వారసత్వపు చట్టం అమలు ఉన్నది. ఈ హిందూ వారసత్వపు చట్టం 1956 అమల్లోకి వచ్చింది. ఈ చట్టాన్ని మన తెలుగు రాష్ట్రాల్లో 1985 కాలంలో ఎన్టీ రామారావు గారు సవరణ చేసినారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం 2005లో సవరణ చేసింది. అయితే ఒక తండ్రికి వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తి ఉందనుకోండి, ఆ తండ్రి తనకు జన్మించినటువంటి కుమార్తెలకు కుమారులకు సమానంగా పంచకుండా, లేకపోతే ఆ తండ్రికి జన్మించిన ఒక ఇద్దరు కుమారులలో ఒక కుమారుడు తండ్రి కొల్లుడైపోయి మిగతా వారసులకు వాటాదారులకు వాటా ఇవ్వకుండా ఆ వారసత్వపు ఆస్తిని వేరే వ్యక్తులకు కనుక అమ్మి వేస్తే, రిజిస్ట్రేషన్ చేసి వేస్తే, మరి వాటా రాని సోదరులు వారసులు కేసు వేయవచ్చా, ఎప్పటిలోగా వేయవచ్చు అని అంటే, సాధారణంగా పార్టీషన్ సూట్ ఫైల్ చేయాలంటే 12 సంవత్సరాల కాలపరిమితి. మరి ఈ 12 సంవత్సరాల కాలపరిమితిని ఎప్పటి నుంచి క్యాలిక్యులేషన్ చేస్తారు, ఎప్పటి నుంచి లెక్కిస్తారు అని అంటే, ఎవరైతే వాటా పొందలేదో ఆ కుమారుడు, ఆ వాటాదారుడు తనకు తెలిసినప్పటి నుంచి 12 సంవత్సరాల లోపు కేసు ఫైల్ చేసి, మా తాతల నుంచి వచ్చినటువంటి ఆస్తి ఏదైతే ఉందో ఆ ఆస్తి నాకు రావాల్సిన వాటా నాకు ఇవ్వకుండా మా సోదరుడు మా తండ్రి కొల్లుడైపోయి వేరే వ్యక్తికి సేల్ డీడ్ చేశారు, అది రద్దుపరిచి నాకు రావాల్సినటువంటి వాటాని విభజన చేయండి అని చెప్పి సూట్ ఫర్ పార్టీషన్ అండ్ సపరేట్ పొసెషన్ అనే కేసు ఫైల్ చేసుకునే అవకాశము ఆ కుమారుడికి, ఆ వాటాదారుడికి ఉంటుంది. సో ఇలాంటి అంశాలను ఈ పుస్తకంలో మీకు అర్థమయ్యే పరిభాషలో చాలా స్పష్టంగా వివరించడం జరిగింది. సో మిత్రులారా, ఈ పుస్తకం కావాలనుకునే వ్యక్తులు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి.